ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తన కార్యములు జరిగించుట కొరకు అనేక మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నాయకులని, రాజులని, న్యాయాధిపతులని, అభిషక్తులని, యాజకులను, సేవకులను అనేక మందిని దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆశ్చర్యం ఏంటి అంటే చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి వారిని సైతం దేవుడు వాడుకొని బలమైన కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించాడు. అయితే దేవుడు పిలిచి వాడుకున్నటువంటి అనేక మంది కూడా ఆయా సందర్భాల్లో వాళ్ళకు కలిగినటువంటి సమస్యలను బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో ఏం చెప్పారో తెలుసా? ప్రభువా, దయచేసి మమ్మల్ని ఇంకా విడిచిపెట్టి కార్యం మేము చేయలేం. ఇంతవరకు నువ్వు తోడున్నావు, నువ్వు బలపరిచావు, మీరు సహాయం చేశారు, మేము అద్భుత కార్యాలు చేయగలిగాం. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య చాలా పెద్దది, ఇప్పుడున్నటువంటి ఇబ్బంది చాలా పెద్దది, మేము ఇక ముందుకు కొనసాగలేమన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సరే అయితే మీరు పక్కనుండండి, నేను వేరే వాళ్ళని వాడుకుంటాను అనలే. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని సైతం దేవుడు నిలబెట్టి తన కార్యములు వారి ద్వారా దేవుడు జరిగించాడు. ఆ విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు వాడుకున్న ఒక వ్యక్తి గిద్యోను. దేవుని యొక్క దూత తన దగ్గరికి వచ్చి, గిద్యోను, నువ్వు పరాక్రమము కలిగినటువంటి సూర్యుడు అంటే దేవుడు మాకు తోడై ఉంటే మేము ఇంత హీన దిశలోనికి ఎప్పుడు వస్తామండి అంటాడు. గిద్యోను అనుమానించాడు. గిద్యోను లోబడనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. గిద్యోను దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేదు. అయితే దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు గిద్యోను నిలబెట్టి దేవుడు జయాన్ని అనుగ్రహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ అంటారు ఒక మాట, గిద్యోను, నువ్వు మాకు అధికారిగా ఉండాలంటే నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలడు, నేను నా కుమారుడు కాదు మీకు అధిపతిగా ఉండేది, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా మీకు అధిపతిగా ఉంటాడని సెలవిస్తాడు. కారణం ఏంటంటే గిద్యోను గ్రహిస్తాడు, దేనికి పనికిరాని నన్ను సైతం నిలబెట్టి నా దేవుడు గొప్ప కార్యం చేశాడంటే ఈ మహిమ, ఈ ఘనత నాకు కాదు, నా దేవునికి చెందాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉంటే, దేవుడు మీకు ఒక పనిని ఇచ్చి ఉంటే, ఆ పని ఆగిపోయి ఉంటే భయపడొద్దండి. మిమ్మల్ని మార్చి వేరే వాళ్ళని దేవుడు వాడుకోడు, మిమ్మల్ని ఉపయోగించే ఆ కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయం కొరకు యోబు గ్రంథము 24వ అధ్యాయం 22వ వచనం. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. దేవుడు బలవంతుడు, సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన. దేవుడు నిన్ను ఏ కార్యము కోసమైతే పిలిచాడో నిన్ను నిలబెట్టి ఆ కార్యమును దేవుడు జరిగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, కలవరపడొద్దు, సందేహపడొద్దు. దేవుడు నీకు తోడై ఉండి బలమైన కార్యాలు నీ ద్వారా జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.